ప్రభునామమునకు ఘనత కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వాక్యం చదువుకుందాం. దేహమునకు దీపము కన్నే కనుక కన్ను తేటగా ఉండి నీడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసు ప్రభు పలికినటువంటి మాటలు ఇవి. ప్రతి వ్యక్తి యొక్క దేహానికి దీపం కన్నే అని మనకు తెలుసు. కన్ను కనబడకపోతే మనకు దేహం ఉన్నప్పటికీ మనం ఏమీ చేసుకోలేము. ఆ కన్ను వెలిగిచ్చేది లేదా కన్ను కనిపించేవిగా ఉంటేనే ఏ పనైనా మనం చేయగలుగుతామని మనకు తెలుసు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వాక్యంలో ఒక మాట ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని, ఆత్మదీపం వాక్యమని వెలుగుతో వెలిగించబడితేనే అది ప్రయోజనకరంగా ఉంటుంది. అది అంతరంగములన్నిటినీ పరిశీలించును అని మనం చూస్తున్నాం. ఈ ఆత్మదీపం వెలిగించబడాలంటే వాక్యం అనే వెలుగు మనలో ఉండాలి. ఈ వాక్యమే దేవుడు అయి ఉండెను అని మనం గమనిస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యంలో ప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగు అయ్యి ఉన్నానని చెప్తున్నాను. వెంబడించేవాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటునని వారితో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేహంలో ఉన్న ఈ కన్ను అనే దీపము వాక్యం చేత వెలిగించబడితే చీకటికి మనలో స్థానం ఉండదు. కనుక మనం వెలుగై ఉన్న యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకుంటే, లేదా వాక్యమైన ప్రభుని మనలో చేర్చుకుంటే మన దేహంలో చీకటి ఉండటానికి ఎటువంటి ఛాన్స్ ఉండదని మనం గమనిస్తున్నాం. మన ఆత్మదీపం వెలిగించబడిన వారై ఈ లోకంలో జీవించేటప్పుడు మనలో ఉన్న సత్క్రియలను చూసి మనుషులు దేవుని నామాన్ని మహిమపరుస్తుందని కూడా వాక్యానుసారంగా మనం గమనించగలుగుతున్నాం. మరి దేహమునకు దీపం అనే ఈ కన్ను, ఆ దీపం వెలిగించబడి చీకటి లేకుండా ఉన్నప్పుడు అనగా ఎలాగుంటుందంటే మన చూపు కూడా మంచిగానే ఉంటుంది. మన చూపు సరైనదిగా లేకపోతే పాపం అనే చీకటి మనల్ని ఏలుతుంది. ఉదాహరణకి మరి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా పరిపాలన చేసినటువంటి సంసోన్ని మనం చూస్తున్నాం. సంసోను మరి వాగ్దత్త పుత్రుడు, దేవుని ఆత్మచేత చిన్నతనం నుంచి నడిపించబడేవాడు. దేవుని ఆత్మచేత ఎంతో సాహస కార్యాలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన చూపును తన స్వాధీనంలో ఉంచుకోలేకపోయినందున అతను ఏం చేశాడంటే, శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల ఎదుకు వెళ్ళాడు. ఆ దేశంలో ఒక అమ్మాయిని చూచాడు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమెతో ఆయన సంసారము చేయలేకపోయాడు. ఆ తర్వాత అతడు గాజాకు వెళ్ళాడు, అది కూడా శత్రు దేశమే. అక్కడ ఒక వేశ్యని చూశాడు, ఆమెతో ఆయన స్నేహం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత అతను శౌర్యకు లోయకు వెళ్ళాడు, అది కూడా శత్రు దేశమే. అక్కడికి వెళ్ళినప్పటికీ ఎక్కడికి వెళ్ళినా అతను విజయం పొందుతున్నాడు, శత్రువులను హతమారుస్తున్నాడు, విజయం పొందుతున్నాడు. కానీ ఈ కండి విషయంలో మాత్రం విజయం పొందలేకపోయాడు. ఆ దెలీలాతో స్నేహం చేయటం ద్వారా తన జీవితం పతనం అయిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని శక్తి యొక్క మర్మము ఆమె అతని ద్వారా తెలుసుకున్న తర్వాత ఆయన తల వెంట్రుకలన్నీ కూడా క్షవరం చేయబడిన తర్వాత సంసోన్లో ఉన్న దేవుని శక్తి దూరం అయిపోయింది. అటువంటి సమయంలో ఆమె సంసోను, ఇదిగో ఫిలిస్తీన్లు వచ్చారంటే అతను ఎప్పటిలాగా లేచి విరజమ్ముకోవాలని చూచాడు. కానీ అతనిలో ఎలాంటి శక్తి లేకపోయింది. వారు అతన్ని బంధించి ఆ యొక్క కన్ను అనే దీపాన్ని తీసివేశారు. ఆయన 2 కళ్ళు ఓడదీయించేసి అతన్ని తిరగలి విసరటానికి చెరసాల్లో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, ఈ పాపం అనే చీకటి మనలో నివసించేంత కాలము ఈ కన్ను ప్రయోజనం లేదు. ఈ కన్ను పాపానికి వాడుకున్నాడు. దేవుని శక్తితో ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి సంసోను ఈ పాపం ఒక విషయంలో విజయం పోయినందువల్ల ఆయన తన కన్ను పోగొట్టుకొని చివరికి అతను దేవుడిని అడిగి తన శత్రువులతో కూడా తాను కూడా మరణం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేహమునకు దీపమనే కన్ను పాపంలో లేకుండా పరిశుద్ధంగా కాపాడుకునేదానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ దినాల్లో మనుషులు కంటితోనే అనేక విధములైన పాపములు చేస్తున్నారు. కానీ ఈ కంటిని మాత్రం మనం కంట్రోల్ చేసుకోగలిగితే అనేక విధములైన కీడు నుంచి తప్పించుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, యేసు రక్షక, నీకు వందనాలు నాయన. ఈ పాపం అనే కీడు నుంచి మమ్మల్ని తప్పించండి. నీ వెలుగు, వాక్యపు వెలుగులో మేము జీవించడానికి మాకు నేర్పించండి. వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. నీ కృపలో మమ్మల్ని బ్రతికించమని, కరుణించమని యేసు పరిశుద్ధ నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.